యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగం యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే గనక, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఒక మార్గాన వారు పోచుండగా పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడతాడు. అప్పుడు శిష్యులు చూసి, బోధకుడా, వీరు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీన్ని కన్నవారా అని చెప్పి ఆయన్ని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, వీరి కన్నవారు గాని వీడైనా గాని పాపం చేయలేదు గాని, అయితే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. వీడికి ఈ గుడ్డితనము వీడు పాపం చేసినందుకు రాలేదు గాని, వీడి కన్నవారి పాపము వీడి మీదకి రావడం వల్ల ఈ గుడ్డితనం రాలేదు గాని, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే, దేవుని కార్యాలు తెలియజేయబడ్డానికే, దేవుని యొక్క గొప్పతనం తెలియజేయబడ్డానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటయ్యా అంటే, మనకు వస్తున్న సమస్యలు, మనకు వస్తున్న కష్టాలు, మనం కలిగి ఉన్న ఇబ్బందులు, ఇవి కొన్ని పరిస్థితులు అది మన పాపం వలనో పూర్వీకుల పాపం వలనో కాదు గాని, దేవుని కార్యాలు తెలియజేయబడ్డానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి కొన్నిటిని దేవుడు మనకి అనుమతిస్తూ ఉంటాడు. ఈనాడు వచ్చే ప్రతి సమస్య అది మనం చేసే తప్పు వల్లని మనం అనుకోకూడదు. అది మనకు శిక్ష అని చెప్పి మనం అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు, అయ్యా నేనేమి తప్పు చేయట్లేదు, నేనేమి పాపం చేయలేదు, అయినా కానీ ఈ బాధలు నాకేంటి, ఈ కష్టాలు నాకేంటి, ఈ శ్రమలు నాకేంటి, ఈ సమస్యలు నాకేంటి, ఈ అనారోగ్యము నాకెందుకు అని చెప్పి కొంతమంది బాధపడే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం ఏంటయ్యా అంటే, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికే, దేవుని కార్యాలు తెలియజేయబడ్డానికే, దేవుని గొప్పతనం తెలియజేయబడ్డానికే ఈనాడు ఇవన్నీ కూడా నీకు అనుమతించబడినవి. దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండా, ఇబ్బందులు గుండా, కష్టాల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి, దేవుని కార్యాలు తెలియజేయబడ్డానికి కొన్నిటిని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆ మార్గం గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేని దేవుడు ఐగుప్తీయులకు వద్దకు పంపిస్తాడు, ఫరో రాజు వద్దకు పంపిస్తాడు. మీరు నా ప్రజలను విడిచిపెట్టాలి, పంపించండి అని చెప్పి, మాట్లాడు అని చెప్పి మోషేని పంపిస్తాడు. అయితే ఫరో హృదయాన్ని ఇశ్రాయేలుని పంపించకుండా దేవుడే కఠినపరుస్తాడు. ఎందుకయ్యా అంటే, దేవుని గొప్పతనము తెలియజేయబడ్డానికి. మనం నిర్గమాకాండం 7వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే గనక, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్త దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడంటే ఎందుకయ్యా అంటే, దేవుని క్రియలు మహత్కార్యములు విస్తరింప చేయబడ్డానికి, దేవుడు ఎవరో తెలియజేయబడ్డానికి, దేవుని కార్యాలు ప్రపంచమంతటా వినిపించడానికి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉంది, దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, అయినా కానీ ఫరో హృదయము కఠినమైపోతూ ఉందంట. అయినా నేను పంపనంటున్నాడు. నీళ్ళు రక్తంగా మారిని, కటిక చీకటిగా ఏర్పడింది, కర్రను పడేస్తే పాము అయింది, వడగండ్ల వాన కురిసింది, మిడతలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి, మనుషులకు పుండ్లు ఏర్పడినాయి. ఇన్ని సమస్యలు, కష్టాలు వాడికి వస్తున్నా కానీ, దేవుని కార్యాలు చూస్తున్నా కానీ ఇంకా ఫరో ఇశ్రాయేల్ని పంపించడానికి ఇష్టపడలేదు. ఎందుకయ్యా అంటే, ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడంటే, ఎందుకయ్యా అంటే దేవుని కార్యాలు తెలియజేయబడ్డానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి, ఐగుప్తు ప్రజలందరికీ, అంతేకాదు చుట్టుపక్కల దేశాలందరికీ కూడా దేవుని యొక్క కార్యాలు, క్రియలు తెలియజేయబడ్డానికి ఆయనే ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి కొన్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు.
అయ్యో ఏంటయ్యా మా అధికారి, మా రాజు ఎందుకని ఇంకా మాట వింటలేదు, ఇంకా హృదయం మారట్లేదేంటి, ఇంకా కఠినంగా ఉన్నాడేంటి అంటే దేవుడే కఠినపరిచాడు. ఒక్కొక్కసారి మన సమస్యలు చాలా కాలమైనాక తీరకుండా ఉంటాయి. మన మీద మన అధికారులు కఠినంగా ఉంటారు. మనం ఎవరి వద్ద అయితే మనకు సమస్య తీర్చబడాలో వారిని ప్రాధేయపడినా కానీ కొన్ని సార్లు అనుమతించరు. కారణం ఏంటయ్యా అంటే దేవుడే వారి హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి. ఫరో హృదయం దేవుడు కఠినపరిచాడు. ఎందుకయ్యా అంటే అతను కఠినపరచబడ్డం వల్లనే దేవుని యొక్క క్రియలు ఒకదాని తర్వాత ఒకటి ఆయన మహత్కార్యాలు విస్తరింపజేసి 10 కార్యాలు చేసి 10 తెగులు రప్పించి ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు గొప్ప దేవుడని రుజువుపరిచి ఆయన యొక్క మహత్కార్యాలను తెలియజేసి అందరికీ చూపించి ఇశ్రాయేలును బయటికి తీసుకువచ్చాడు, బానిసత్వం నుంచి విడిపించాడు. ఈనాడు దేవుని క్రియలు తెలియజేయబడ్డానికే ఇది అనుమతించబడింది. దేవుని మహత్కార్యములు తెలియజేయబడ్డానికి, ఆయన క్రియలు లోకమంతటా ప్రత్యక్షపరచబడ్డానికే నీ మీద నీ పట్ల దేవుడు యొక్క ఈ యొక్క సమస్యలు కష్టాలు అనుమతించబడినాయి. కాబట్టి మనము నిరీక్షణ కలిగిన వారే వేచి ఉండవలసిన అవసరత ఉంది. ఆ గుడ్డివాడు ఎందుకయ్యా పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుని కార్యాలు క్రియలు మహత్కార్యములు తెలియజేయబడ్డానికి. దేవుడు ఆ గుడ్డివాడిని స్వస్థపరిచి దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ చాటడం జరిగింది. దేవుడు అతన్ని బాగు చేసి దేవుని క్రియలు తెలియజేయబడి జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వస్థత కార్యం అక్కడ జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ పట్ల కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే దేవుని క్రియలు తెలియజేయబడ్డానికి. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా వీరి పట్ల ప్రభా మీరు ఏ కార్యాలు చేయదలిచారో ఆ కార్యాలు ప్రభా జరిగించినైనా మీ గొప్పతనాన్ని చాటమని, అయా మీ క్రియలు ప్రత్యక్షపరచమని కోరుకొని ప్రభువానైనా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.